నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, నిన్న సింగిల్ సినిమా శ్రీ విష్ణు గారిది ట్రైలర్ అయితే బయటకు రావడం జరిగింది. ఆ ట్రైలర్లో మంచు విష్ణుని కించపరిచే విధంగా, మంచు ఫ్యామిలీని కించపరిచే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో రీసెంట్గా విష్ణు గారు రిలీజ్ అయ్యే శివయ్య సినిమా అవుతుందో, సో ఆ సినిమాలో విష్ణు గారు శివయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటారు శివుడి దగ్గర. సో ఈ సినిమాలో కూడా ఆయన ఎక్కిరిస్తా శివయ్య అన్నట్టుగా, అదేవిధంగా లాస్ట్లో కూడా ఆ మంచు కురిసిపోతుంది అని బూతులు తిట్టినట్టుగా అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మంచు ఫ్యామిలీని ఉద్దేశించి అన్నట్టుగానే ఉన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో బేసికల్లీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే కొన్ని పదాలని రెగ్యులర్గా అప్పుడప్పుడు వచ్చే సినిమాల్లో వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. లైక్ రవితేజ మూవీ అనిల్ రావిపూడిది రాజా ది గ్రేట్. అప్పట్లో ఒక అతను ఇట్లా తాళాలు కొట్టుకుంటూ ఓ ఓ ఓ ఓ ఓ అనేవాడు. అది రవితేజ సినిమాలు అనిల్ రావిపూడి పెట్టించాడు. నెక్స్ట్ గుండా గుండా మామిడి. ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్యనోనా జంబలక్కడి జారు మిఠాయ, నేను లుంగి కడతా చూడు అని అన్నాడు, గుర్తుందా? సో అదొకటి. అండ్ అంతెందుకు కుర్చీ మడత పెట్టి, ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేవి. అంటే లైక్ చాలామంది రెగ్యులర్గా వాడేవి. మోహన్ బాబు గారు ఒకసారి ఫసక్ అన్నాడు, అది చాలా ఇదైపోయింది. మంచు లక్ష్మి గారు కూడా నిలదీసిపోయి అన్నారు. ఒకసారి ఏంటో కొంచెం నోరు తిరక్క విష్ణు టంగుటూరి ప్రకాశం పంతుల్ని కొంచెం నోరు తిరక్క ఏదో అని ఉంటే దాన్ని కూడా వీళ్ళే వైరల్ కూడా చేశారు చాలా ఇంతకుముందు ఒక దాంట్లో. రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇవి. అండ్ ఇప్పుడు ఆ శివయ్య అనేది ఆ మధ్యకాలంలో చాలామంది ట్రోల్ చేశారు. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ మంచు వాళ్ళ ఇంట్లో కూడా బాగా గొడవలు అయినట్లుగా సోషల్ మీడియాలో బాగా వార్తలు వచ్చాయి. సో అందులోని బేస్ చేసుకొని వీళ్ళు ఒక సినిమాలో లైక్ జబర్దస్త్లోనూ పెడతారు, శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ ఉంటాయి, సినిమాల్లోనూ ఉంటాయి. దీన్ని మనం కించపరిచినట్టు అని అనుకోవడానికి ఏమీ లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే విష్ణు ఎలాంటి వాడో తెలుసా? తనని ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇన్విటేషన్లు ఇచ్చి ఇన్వైట్ చేశాడు. ఒక దానికి ట్రోల్ చేసే వాళ్ళందరూ వచ్చారు, విష్ణు ట్రోల్ చేసిన వాళ్ళే వచ్చారు అక్కడ. ఓకే, మేము పేజ్లో ట్రోల్ చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి నువ్వు నీ పేజ్ పేరేంటి, నీ పేజ్ పేరేంటి చేస్తున్నారు, సరదాగానే ఉన్నాయి, మేము కూడా సరదాగానే తీసుకుంటాం, అదేం పెద్ద ఇది లేదు అని చాలా హుందాగా చెప్పాడు. అది ఎలాంటి హుందాతనం అంటే, ఇప్పుడు అసెంబ్లీలో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవి చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఒక ఫ్లైట్లో చంద్రబాబు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మోహన్ బాబు గారు వెళ్తూ ఉంటే ఏం జరిగింది, ఒక షిప్లో వాళ్ళు వెళ్తుంటే వీళ్ళందరూ పిక్నిక్కి వెళ్తే ఏం జరిగింది, వీళ్ళందరూ కలిసి ఇంకేదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఏం జరిగింది, అలా రకరకాల ఫండ్స్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా దాన్ని చాలా స్పోర్టివ్గానే తీసుకుంటారు. నెక్స్ట్ నువ్వు న్యూస్ పేపర్ తెరిస్తే కార్టూన్స్ ఉంటాయి ఎక్కువ. ఆ కార్టూన్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారు కొంచెం బొద్దుగా ఉంటే ఇట్లా రౌండ్గా గీసేవారు. కేసీఆర్ కొంచెం ముక్కు పెడకుండా ఇంత ముక్కు వేసేవాడు. ఫన్గా వాళ్ళు కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకుంటారు. కార్టూన్స్ కాబట్టి కార్టూన్ అంతే. సో అట్లా ఇప్పుడు కూడా ఈ సినిమాలో జరిగింది ఏదైతే ఉందో, వాళ్ళు ఎవరిని ఉద్దేశించారో మనకు తెలియదు, కానీ అఫ్కోర్స్ సోషల్ మీడియాలో 90% ఇదే అని అంటూనే ఉన్నారు. శివయ్య అనేది రీసెంట్లీ అక్కడే వచ్చింది కాబట్టి కన్నప్పటి నుంచి అది బాగా ట్రోల్ చేశారు చాలామంది. సో దాన్ని వీళ్ళు అలా వాడుకున్నారు. బట్ అంటే ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు అఫ్కోర్స్. మళ్ళీ అంటే ఇది అవ్వలే అది అవ్వలేదు, ఇది రేపో ఎల్లుండో వస్తుంది. కన్నప్ప ముందు వస్తుందో తర్వాత వస్తుందో కూడా తెలీదు. రేపు ఎల్లుండి ఇది వస్తుంది సింగిల్. కన్నప్ప వచ్చేసి 27th జూన్. బట్ ఆ సినిమా కొరిగేదేమీ లేదు. అలానే విష్ణు కూడా ఫీల్ అవ్వడు. అది వాళ్ళని కించపరిచినట్టేం కాదు. సరదాగా ఈ పిల్లలు ఏదో తీసుకున్నారు, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్నిటిని తీసుకున్నారు అంతే. దానికి వీళ్ళు ఎవ్వరు ఫీల్ అవ్వరు, వాళ్ళని కించపరిచినట్టు అని కూడా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే అది మనం అనుకుంటున్నాం, బట్ చాలామంది లోపల బాధపడుతూనే ఉంటారు. బట్ కెమెరా ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి అట్లా అంటారు. సో ఈ పరంగా అయితే మంచు విష్ణు చాలా సఫర్ అవుతుంది, కేవలం ట్రోల్స్ వల్ల చాలా దెబ్బతినిపోయారని బయట టాక్. దానికి ఏమంటారు? అస్సలు ట్రోల్స్ని విష్ణు పట్టించుకోడు.
వీళ్ళు బాగా ట్రోల్ చేస్తారు కానీ నాట్ ఓన్లీ విష్ణు, ఈవెన్ మోహన్ బాబు గారు కూడా ట్రోల్స్ని అసలు పట్టించుకోడు. ఏదో పిల్లలు సరదాగా చేసుకుంటున్నారులే అని వదిలేస్తాడు అంతే. అంటే మేము చిన్నప్పటి నుంచి చూసాం కదా, రాజకీయ నాయకులు రాజకీయ నాయకులనే రౌండ్కి ఇప్పుడు మోడీ ఉన్నాడు, ముక్కు ఇలా వేసి ఒక కార్టూన్ వేస్తాడు. అబ్దుల్ కలాంని కూడా కార్టూన్లు వేశారు, మీకు తెలిసే ఉంటుంది. చాలా చూడండి మీరు, కావాలంటే ఇప్పుడు గూగుల్లో నొక్కి చూడండి, పేర్లు కొట్టి కార్టూన్స్ అని కొడితే వచ్చేస్తాయి. సో దాన్ని వాళ్ళు స్పోర్టివ్గానే తీసుకుంటారు. ఇలాంటి మీమ్స్ కూడా అంతే. వీళ్ళైతే విష్ణు అయితే దీనికి ఏం ఫీల్ అవ్వడు, అది నేను ఓపెన్గా చెప్పగలను. ఓకే, మీరు ఈ విష్ణు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రీసెంట్గా విష్ణు మీద కొంతమంది యూట్యూబర్లు కొన్ని వీడియోస్ చేశారు. సో ఆయన ఎట్లానే మీమ్ పేజ్లా కన్వర్ట్ చేసి మాట్లాడటం, లేకపోతే ఆయన గురించి సినిమా గురించి మాట్లాడటం, అట్లా మాట్లాడినప్పుడు ఒక అతను చంద్రహాస్ అనే ఒక అతన్ని వాళ్ళ టీం మెంబర్స్ ఎవరు సంబంధించిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అతను అరెస్ట్ చేయించి 2 రోజుల దాకా స్టేషన్లో తెప్పించి ఇప్పుడు కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే ఉంది. సో అతను ఇప్పుడు కూడా హైదరాబాద్లో తిరుగుతున్నాడు. సో అలాంటి వాళ్ళకి చాలా జరుగుతుంది మనం తెలియకుండా. సో దాన్ని ఏం చేస్తారు? చంద్రహాస్ అనేవాడు వాంటెడ్లీ టార్గెటెడ్ పర్సన్, వాడి గురించి ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే వాడు కావాలని విష్ణుని ఎంచుకొని ఒక రోజు టార్గెట్ చేశాడు. యాక్చువల్గా తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తా. ఫస్ట్ టార్గెట్ చేశాడు అంటే అందరూ ట్రోల్ చేసినట్టే తను ట్రోల్ చేశారు, అందరి మీద స్ట్రైకులు పడ్డట్టే తనకు కూడా స్ట్రైకులు పడింది. మిగతా వాళ్ళందరూ అయ్యో ఎందుకు లేని సారీలు చెప్పి సవరించుకున్నారు. ఈయన ఏంటంటే నేను ఎదురు తిరుగుతా పోరాడుతా అనే దాంట్లో ఉన్నాడు. అఫ్కోర్స్ తనకు కూడా కొంతమంది మద్దతుగా నిలిచారు, కానీ ఎవరు కూడా తనతో పాటు నడవడానికి సిద్ధపడలా. మా మద్దతు అని చెప్పేసి అలా తెరచాటున మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఈ చంద్రహాస్ ఏంటంటే ఒకానొక సిట్యువేషన్లో వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు పెద్ద అయినా అలా అంటావా ఇలా అంటావా అని చెప్పేసి తన్ని ఎవరో 4 మనుషులు వచ్చి నన్ను బెదిరించారు అని నా ఎలిగేషన్ పాస్ చేశాడు. ఎవరా మనుషులు ఎందుకు వచ్చారు అంటే నాకు తెలియదు, వీళ్ళ మనుషులే వచ్చారు, సార్ గురించి పెద్దయిన గురించి విష్ణు గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు ఏంటిదని అన్నారట. నెక్స్ట్ డే ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎందుకు వెళ్ళాలి, వెళ్ళినా ఏం సాధించాలి, ఇతని మీదే వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, మీరు రండి పోలీస్ స్టేషన్కి అన్నారు. సో నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకంటూ ఏమీ లేదు, ఎవరితో కాల్ చేయాలి ఏమనే టైంలో అనుకోకుండా ఎవరో వచ్చి నీకు నేనున్నానని ఆయన పట్టుకెళ్ళారు. ఎంత ఖర్చైనా పర్లేదు మేము పెట్టుకుంటాం, నువ్వు ఏడదాకా వెళ్తావో వెళ్ళు అని చెప్పి ఆయన వెనకాలకి వచ్చారు. వాళ్ళు బాగా వాగించి ఇతనికి భరోసాలు ఇచ్చి ఏమి ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సింది తీర్చుకొని నేను రోడ్డు మీద వదిలేశారు. అప్పటిదాకా వాగాడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నేను ₹1,00,000 ఇస్తా వెళ్ళి అని తిట్టు అన్నా, నువ్వు తిట్టేసి వచ్చావు, నీకు నేను 1,00,000 ఇవ్వాలి వెళ్ళిపోయా, నేను గాలికి వదిలేసి నా పని అయిపోయిందిలే అని. సో అట్లా రోడ్డున పడ్డ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆల్రెడీ ఉన్న ఎఫ్ఐఆర్లు ఆ పోలీస్ కేసులు, పోలీస్ కేసు నువ్వు తిట్టినందుకే పెట్టారు, ఊరికే ఏం పెట్టలా చంద్రహాస్ పైన, కావాలన్న తనని టార్గెట్ చేసి పెట్టించుకున్న కేసులు అవి తీయించండి నేను బతకలేకపోతున్నానని చెప్పేసి హైదరాబాద్ వచ్చావు. నువ్వు అన్ని యూట్యూబ్ ఆఫీసులు తిరిగి ఇష్టం ఉన్నట్టు ఇంటర్వ్యూలు ఇచ్చే కంటే జస్ట్ మంచు విష్ణు ఆఫీస్కి ఒకసారి విజిట్ ఇస్తే నీది పని అయిపోయేది. అలానే ఇంకొకటి, నువ్వు నన్ను ఏదో అన్నావు కదా అని చెప్పి నేను జుట్టు బీకి 4 కొట్టేవాడు కాదు విష్ణు. మోహన్ బాబు పెద్ద ఆయన కూడా అంత కాదు, కోపిష్టే పెద్ద ఆయన, కానీ అస్సలే ఉండదు, అట్లా కరిగిపోయే మనసు వాళ్ళదే. ఈవెన్ విష్ణు అయినా అంతే, వీడికి అర్థం కాల, మళ్ళీ మనోజ్ చెప్పిందంతా విన్నాడు. సో విష్ణుకి యాంటీగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయనని వాడుకొని వదిలేశారు. లాస్ట్కి ఒకడే ఉన్నాడు, ఎవడో ఫ్రెండ్ ఇంట్లో జస్ట్ అట్లా హెల్ప్ కోసం బేగంపేటలో ఎక్కడో ఉండి అన్ని ఛానల్స్ తిరుగుతా ఏదో అని అంటున్నారు. బట్ ఎవరు పట్టించుకోవట్లా, అంత మైలేజ్ కూడా రావట్లా, అందరూ వాడుకొని వదిలేశారు. నిజంగా చంద్రహాస్ అలా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ ఉన్నాడు, మనోజ్ని కలిసాడు, మనోజ్ కూడా 2 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాడిని ఏదో చెయ్యొచ్చు. ఇప్పటికీ ఎవడు రూపాయి ఇచ్చింది లేదు, ఛార్జీలు కూడా తనే పెట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు ఇక్కడికి పిలిచినా వస్తాడు, ఎక్కడికి పిలిచినా వస్తాడు, తన ఛార్జీలు తనే పెట్టుకొని ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు, నాకు ఏదో కావాలి న్యాయం కావాలని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ వదిలేసి తను మంచు విష్ణు ఆఫీస్కి వెళ్ళుంటే ఇప్పుడున్న చంద్రహాస్ ఇంకోలా మాట్లాడతాడు, అప్పుడు మీకే ఆశ్చర్యం వేస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సరే ఏదేమైనప్పటికీ అతని టాపిక్ వచ్చింది, వదిలేద్దాం. ఇక్కడ అంటావా ఈ సినిమాలో అలా ట్రోల్ చేసినందుకు కానీ ఇంకా దేనికైనా సరే ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు కాదు వీళ్ళు, పోన్లే వాళ్ళు ఏదో చేశారని వదిలేస్తారు అంతే. అంటే సినిమాలోనే చేశారు మేము ఎందుకు చేయమని సామాన్య ప్రజలు అనుకుంటే పరిస్థితి. చేయండి, తప్పులేదు, వాళ్ళు స్పోర్టివ్గానే తీసుకుంటారు, కానీ నువ్వు వాంటెడ్లీ హార్మ్ చేయకూడదు సినిమాకి. అంటే లైక్ కన్నప్పని ఇది అసలు సినిమా కాదు, దీన్ని అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి
సినిమాని డౌన్ చేయకూడదు. అంటే నాట్ ఓన్లీ సినిమా, వీళ్ళు ఎలా అన్నారంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కావాలని టార్గెట్ చేసి కొంతమంది బిజినెస్లను కూడా డ్యామేజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనీలా డైట్ ఉంది, పూర్ణిమకి పెద్ద అసలు అవసరం కూడా లేదు, ఊరికే ఆమెను టార్గెట్ చేయాల్సినంత చేసింది. సమ్ టైమ్స్ సమ్ పీపుల్ ఇలా ఉంటారు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అవతల వాళ్ళని డ్యామేజ్ చేసి కానీ ఇలా ఆనందపడే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఏరాడు విష్ణు. ఏరి ఇంకోసారి ఇలా చేయకంటారా అంటే నన్ను చేశారు కరెక్టే, ఇంకోసారి ఇలా చేయకుండా ఎవరిని హాని చేయాల, బేసిక్గా క్షమించే వదిలేశారు చాలామందివి. ఆ స్ట్రైకులు తీసేసి 2 వీడియోలు పాజిటివ్ పెట్టండి అంటే నువ్వు చేసిన తప్పుకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అదేంటిది, ఇద్దరు కొట్టుకున్నారు, పంచాయతీ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చింది, ఎరా నువ్వు వాడికి సారీ చెప్పు, నువ్వు వీడికి సారీ చెప్పు అంటారు. సేమ్ అదే, ఏం చేసావు నువ్వు కన్నప్పని, బ్యాడ్గా ట్రోల్ చేసావు, సరే సారీ చెప్పడం, ఎలా సారీ చెప్తావు, 2 వీడియోలు పాజిటివ్ చేసి పెట్టు, క్షమించి వదిలేస్తుంది, పనిష్మెంట్ అంతే, హ్యాండ్స్ అప్ నీల్ డౌన్ లాంటి పనిష్మెంట్ అది. ఓకే, అలా చెప్పారు, అందరు చేశారు, వీడు ఒక్కడు ఎదురు తిరిగి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. ఈ అబ్బాయి కూడా జస్ట్ 2 మెట్లు అలా మంచు విషయం ఆఫీస్ ఎక్కితే ఇప్పటిదాకా మాట్లాడిన చంద్రహాస్ ఇంకోలాగా ఇంటర్వ్యూలు ఇస్తాడు మళ్ళీ అన్ని ఛానల్స్ తిరిగి. దట్ ఈస్ ట్రూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.